కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రధానిగా ఇందిరాగాంధీ 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీ రోజును ఇకపై రాజ్యాంగ హత్య దినంగా పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీని ఆ రోజుల్లో అనేక ఇబ్బందులకు గురైన లక్షలాది మందిని స్మరించుకునేందుకు, అణిచివేత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున హింసను ఎదుర్కొంటూ దేశ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు పోరాడిన వారి స్ఫూర్తిని గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సంవిధాన్ హత్య దివాస్ను పాటించడం వలన వ్యక్తి స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణ జ్వాల దేశంలోని ప్రతి ఒక్క పౌరుడిలో సజీవంగా ఉంటుందని పేర్కొన్నారు. 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధింపుతో ఎలాంటి తప్పు లేకుండా లక్షలాది మందిని జైలులో వేశారని షా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం జూన్ 25వ తేదీని ప్రజాస్వామ్య హత్య దివాస్గా ప్రకటించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత 10 ఏళ్లుగా దేశంలో ప్రధాని మోడీ అప్రకటిత ఎమర్జెన్సీని నడుపుతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. ఇటీవల 2024 జూన్ 4న విడుదలైన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో దేశ ప్రజలు మోదీకి వ్యక్తిగత, నైతిక ఓటమి ఇచ్చారని, జూన్ 4వ తేదీ చరిత్రలో మోడీ ముక్తి దివాస్గా నిలుస్తుందని ఎక్స్ పోస్టులో అన్నారు.